నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చాలా మంది చెప్తూ ఉంటారు, మేము ఈ మంత్రం చదివేస్తున్నాం, ఆ మంత్రం చదివేస్తున్నాం, ఈ స్తోత్రం చేసేస్తున్నాం, ఆ స్తోత్రం చేసేస్తున్నాం, కానీ ఫలించట్లేదండి అని అంటూ ఉంటారు. ఎక్కడ దోషం జరుగుతోంది అంటే మంత్రానికి ఉండే పవర్ మంత్రానికి ఖచ్చితంగా ఉంటుంది. మరి అది గురుముఖతగా తీసుకుంటున్నామా, లేకపోతే స్పష్టంగా దాన్ని పలుకుతున్నామా లేదా, ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. ఇవన్నీ పక్కన పడేసి దేవుడి మీదనో లేకపోతే ఇచ్చిన గురువు మీదనో నెపం నెట్టడం ఎంతవరకు సమంజసం అనేది నా ప్రశ్న. రైట్. అలాగే మనకి చాలా మంది ఏమంటాం నమ్మని వాళ్ళు కూడా, అంటే ఈ మంత్రశాస్త్రం కానీ లేదా ఈ జైవిక శాస్త్రాలు, ఆధ్యాత్మిక పారాయణలు ఇలాంటివి నమ్మని వాళ్ళు కూడా మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? చింతకాయలు రాలో కానీ చింతలు అయితే పోతాయి. సూపర్, వెల్ సెడ్. సో అది చేసే విధానం బట్టి ఉంటుంది, ఇచ్చే గురువు బట్టి ఉంటుంది. సరే, కొన్ని గురువు లేకపోయినా కూడా మీకు ఎలా చేయొచ్చు అనేది ఒక పద్ధతి మనకి కొన్ని శాస్త్ర ఉందా, ప్రవచనలు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకో పద్ధతి ఉంది అయితే, ఉంది. గురుముఖతగా తీసుకోకపోతే. అయితే స్తోత్రాలకి ఇది వర్తించదు కదా. స్తోత్రాలు అనేది అసలు గురుముఖంగా అవసరం లేదు. బట్ ఇవాళ మనకి ఏదైతే లలిత సహస్రనామ పారాయణ అనేది కూడా ఒకప్పుడు గురుముఖంగానే రావాలి, అది రహస్య శాస్త్రం అని చెప్పి మంత్రం. కానీ ఇవాళ అది కూడా ఓకే, సామాన్య జనాభాలకి వచ్చేసింది. ప్రతి ఇంచుమించు గృహ సముదాయాల్లో వారానికి ఒక రోజైనా కూడా లలిత సహస్రనామ పారాయణ చేసే మహిళలు ఉన్నారు. పెద్ద పెద్ద పండితులు చెప్పగా విన్నాను మీలాంటి వాళ్ళే. అంటే లలితా సహస్రనామం కనుక చదివితే మూలాధారం యాక్టివేట్ అవుతుంది, తద్వారా అది కనుక దాన్ని బ్యాలెన్స్ చేయటం రాకపోతే తద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పి అది రహస్యంగా ఉంచారు అనేది విన్నాను. ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ మొదట అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా రహస్యంగా కొన్ని ఉంచారేమో కానీ, అంటే అప్పుడు ఉండే పరిస్థితులు బట్టి. కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు అంటే అప్పుడైనా ఇప్పుడైనా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే కనుక పవిత్రత. సో ఆ పవిత్ర ఉదయంతో మనం జపిస్తున్నప్పుడు గురువు దొరికితే చాలా అదృష్టం. ఎందుకంటే కలియుగంలో ఒక సద్గురువు లభించడం అనేది కూడా దుర్లభం. సో ఎందుకంటే ఒక సద్గురువుని మనం ఆదరించే, ఇప్పుడు మనకే బోలని, అంటే మేము ఎంతో కొంత చదువుకున్నాం, లేదు మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, అయినా కూడా మనకి ఇదంతా అంతులేని సంపద. ఎప్పుడు ఏదో రకమైన ఒక ప్రశ్న ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ ప్రశ్నకి జవాబు ఏ గురువు ఇస్తాడు? అంటే మనము వాళ్ళ దగ్గర సృష్టి చేసేలాగా ఇప్పుడు గురుకులాలు అనేవి ఉండవు. లేదు, వాళ్ళ దగ్గర మనం సృష్టి చేస్తే మన ఇంట్లో భార్య బిడ్డలు ఏమైపోతారో తెలియదు. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి గురువు దుర్లభం ఎలాగ ఉంటుందో, ఒక శిష్యుడిగా మనం తయారవటం కూడా అంతే కష్టం. ఎందుకంటే వాళ్ళకి అవధి ఉండాలి, మనకి వ్యవధి ఉండాలి. రెండు కొద్దిగా కష్టంతో సమన్వయం చేయడం అనేది కొద్దిగా కష్టం ఉంటుంది. సో అయినప్పటికీ కూడా పాపం ఈ మనకి తెలిసినంత వరకు ఎక్కువ శాతం ఇవాళ మంత్రాలు ప్రోత్సహించే వాళ్ళు అయితే తొలి స్థానంలో ఎప్పుడు కూడా కొత్తాలం పీఠాధిపతి ఉంటారు. ఆయన ఏదైనా సరే నీ సమస్య ఇది అంటే కనుక ఆ సమస్యకి తగిన ఏదైతే మంత్రం ఉంటుందో దానికి సంబంధించి ఖచ్చితంగా ఇస్తారు ఆయన. సో కళ్ళకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లంతో వెళ్తే సాధారణంగా ఇంద్రాక్షి మంత్రం ఇవ్వటం అనేది ఉంటుంది. దానికి గాను ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారా, అంటే రుసుము తీసుకోవటం ఇట్లాంటివి? నాకు తెలిసినంత వరకు ఏం పెద్దగా ఉండదు. మనం ఏదైనా సంతోషం కొద్ది ఇవ్వటమే. మరి ఇప్పుడు ఉండే కాలమాన పరిస్థితులు నాకు తెలియదు. నేను ఎప్పుడైనా ఆయనతో అదే చెప్తున్నాను, నేను బాగా ఉండి 7-8 ఏళ్ళ పైన అయిపోయింది. అప్పుడైతే ఉండేది కదా, అప్పుడేమి ఉండేది కాదు. ఈవెన్ మనం అరటిపళ్ళు అలాంటివి ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగి మనకే ఇచ్చేస్తారు. వస్తాం కదా, ఆయన దర్శనం కోసం వచ్చిన వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. ఆయన కేవలం అలా ముట్టుకుంటారేమో కదా, అంతేనండి. అంతే తప్ప పాప ఆయన ఏమి అంత మరీ, నాకు తెలిసిన ఇవాళ రోజుల్లో ఉన్న అతి తక్కువ కమర్షియల్ ఆయనే. బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళకి మెయిన్ ఇబ్బంది ఏంటంటే కొద్దిగా ఈ ఆశ్రమ పోషణ ఇవన్నీ సాగాలి కాబట్టి ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేయటం అనేది, అది కూడా ముఖ్యంగా ఈ వామాల కోసం కొంతవరకు రుసుము అనేది ఉంటుంది తప్ప మిగతా వాటికి పెద్ద వీళ్ళు అది చేయటం అనేది అయితే ఉండదు. బట్ ఇప్పటికైతే నాకు అంత తెలీదు. బట్ కానీ ఇప్పటికీ నేను ఆయనే సద్గురువు, మంచి గురువు అంటాను. రైట్. ఇది ఇక్కడ మంత్రాలు అనేది అసలు ఫలిస్తాయా, ఫలించాలి అంటే ఏం చేయాలి, ఇలాంటివి మనం చూసినప్పుడు ఏంటంటే సాధారణంగా ఎప్పుడు కూడా
చాలా మందితో వచ్చే ఇబ్బంది ఏంటంటే, మనం లోగడ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పాను. వాళ్ళు ఎంతసేపు మంత్రం ఎంత తొందరగా ఫలిస్తుంది, ఎంత తొందరగా ఫలిస్తుంది అనే దాని మీద కాన్సంట్రేషన్ దాని మీదే ఉంటుంది. ఉంటుంది తప్ప, మిగతా రకంగా ఉండదు. అదొక పెద్ద లోపం. తర్వాత రెండోదేంటంటే, వాచా దోషం? అది ఉంటే అంటే మరి అంత భయంకరంగా ఉంటుందా? ఉండదా? అంటే నేను చెప్పలేను గానీ, అంటే పాత రోజుల్లో ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా రహస్యం. ఎందుకంటే వాటిని గనక ఇలా సరిగ్గా ఉచ్చరించకపోతే గనక ఇబ్బంది అవుతుంది అని చెప్పి. అందుకని అక్కడ ఇలాగే ఒకసారి ఏంటంటే ఏదో మంత్రంలో రక్ష అని వచ్చిన చోట ఈయన భక్ష అని చదివాడని, ఆ తర్వాత ఆయన దానివల్ల దక్కించిందని చెప్పి కూడా అంటూ ఉంటారు. జాగ్రత్త అవసరం కదా, వాచా దోషం జరగకుండా ఉండాలి కదా. అందుకని ఆ ఉచ్చారణ దోషాలు అవన్నీ కూడా కరెక్ట్ గా ఉండటం కోసం అని చెప్పి మనం ఒక గురువుని తీసుకోవటం అనేది జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, వీటిని మనం పద్ధతి ఏదైతే ఉంటుందంటే ప్రతిదానికి కూడా ఒక మంత్రాన్ని, ఒక దేవతని అనే దాన్ని మనం ఏదైతే దృష్టిలో పెట్టుకుని చేస్తున్నామో, ఆ దేవత యొక్క విధానంలో కనుక ఆరాధించినప్పుడు అది మనం ఇంత శీఘ్ర ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైనా సరే మీరు స్త్రీకి సంబంధించినవి ఏమైనా సరే, ఈ జప సాధనలు అనేవి ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో ఉంటే గనక ఎక్కువ మీకు ఉపయోగపడేది ఎరుపు గాని, తర్వాత తెలుపు రంగు గాని, తర్వాత వచ్చేప్పటికి ఆకుపచ్చ. ఈ 3 రంగులు దుస్తులు గాని, పంచెలు, మగాళ్ళైతే పంచెలు లాంటి వస్త్రయాలు లాంటివి, ఆడవాళ్ళైతే ఇలా చీరలు లాంటివి చేసుకుని ఆయా దేవి యొక్క మనం యొక్క మంత్ర జపం చేస్తే గనక అది తొందరగా ఫలించడానికి ఉంటుంది. ఇక పురుషులైతే గనక సాధ్యమైనంత వరకు కూడా నీలం గాని, పసుపు గాని గనక ధరించి చేస్తే అది తొందరగా ఫలితం ఇవ్వడానికి ఉంటుంది. కొంతవరకు తెలుపు కూడా పర్వాలేదు. ఒక దీక్షా వస్త్రం కింద పెట్టుకుని కూడా చేయొచ్చా అండి? అంటే ఇప్పుడు పాత రోజుల్లో మీకు ముఖ్యంగా ఈ బ్రాహ్మణులు ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా మడిబట్టలు అని చెప్పి విడిగా ఆరేయటం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా శుచి శుభ్రత కోసమే కదా. సో ఆ రకంగా ప్రతిరోజు ఉతికి ఆరేసి మనం పైన వేసేవాళ్ళు ఎవరికి దడి మీద, అసలు వంటింట్లోనే ఉండేది ఒక కర్ర కదా. సో అవి ఇప్పుడు లేవు, కానీ ఉన్నంతలో మనం అలాంటివి ప్రామాణికంగా తీసుకుని పాటించడం శక్తి మేరకు అనేది. అంతేగాని అవి పూర్తిగా మనం మన సంస్కృతి అనేది పాడైపోకూడదు. అంటే ఇవి కూడా ఉంటాయి, ఇలా చేస్తే ఇంకా మంచిదని చెప్తే కనీసం భావి తరాల్లో కనీసం కొంతైనా అది నిల్చుంటుంది. లేకపోతే ఇంకా ఏమంటాం, ఒక మొక్క కొరుకుతే కూడా ఓం నమః శివాయ అనేది అలవాటైపోతుంది. అది అంత ఇబ్బంది అయిపోతుంది. సో ఇది ఇలా చెయ్యాలి అనేది కూడా అవసరం అనేది ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని ప్రత్యేక దేవతలు ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇవాళ రోజుల్లో మనం ధూమవతి ఉంది అనుకోండి. ఆ ధూమవతి అనేది ఖచ్చితంగా ఏదైనా సరే నలుపు వస్త్రాలు వేసుకుని పఠిస్తే కనుక, కాళికాదేవి కూడా నలుపు వస్త్రాలు పఠిస్తే కనుక, ఇలాంటివి అంటే ఇవన్నీ మీకు ఎవరు చెప్తారు? కొద్దిగా గురువు ఉంటే మీకు కరెక్ట్ గా చెప్తారు. కనుక గురుముఖంగా నేర్చుకునేవి కొన్ని ఉంటాయి. గురుముఖంగా నేర్చుకోకుండా అంటే ఓం నమః శివాయ అనే దానికి పెద్దగా గురువు అవసరం లేదు. శ్రీరామ జయరామ జయ జయరామ అనే దానికి అక్కర్లేదు. అది కూడా అంతే పవర్ఫుల్. అంతేగా, బీజాక్షరాలు లేకపోయినంత మాత్రాన్ని ఫలించమనడానికి లేదు. రామ అన్న 2 అక్షరాల్లో బీజాక్షరాలు ఉన్నాయి. అంటే వాటి అర్థం అనేది విస్తృతం. బీజాక్షరాలు చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా ఆ శక్తిని మనం ఇచ్చేది. అంతే తప్ప బీజాక్షరాలు లేనంత మాత్రాన మంత్రశాస్త్రానికి అతీతమైనది కాదు. సో ఆ రకంగా మనం అలా తేలికైన పద్ధతులు ఉంటాయి. సరే, మీకు ఏదో ఒక గురువు తెలియదు, కానీ గురువులే రచించిన మంచి మంచి కుత్తాలం పీఠాధిపతి చాలా విస్తృతమైన శాస్త్రాలు రాశారు ఆయన అనుకోండి. మంత్రశాస్త్రం మీద రాశారు. ఆయన రాయింది ఏం లేదు, నాకు తెలిసినంత వరకు అనేక పుస్తకాలు నేను ప్రత్యక్షంగా చదివాను. పైగా వాళ్ళ ఆశ్రమం ఏదైతే ఉంటుందో వైజాగ్లో, అలా ఆయన ఆధీనంలో నడిచేది లలితాపీఠం అని ఉంటుంది. అక్కడ 2 ఏళ్ళు నేను ఉచితంగా నా యొక్క జ్యోతిష శిబిరాన్ని నిర్వహించాను. సో అందుకని ఆయన ఇచ్చే మంత్రాలు ఏంటి, ఆయన ఏ పద్ధతిని ఆలోచించి ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా నాకు ఎంతో కొంత అవగాహన అనేది ఉంది. సో అది అందుకని కొద్దిగా అలాంటి వాటి పుస్తకాలన్నీ కూడా ఇవాళ తెలియని వాళ్ళకి తెలిసే విషయాలన్నీ కూడా రాశారు కదా. ఇలాంటి సద్గురువులు రాసింది ఎవరో ఒకళ్ళు ఏదో రాసింది కాకుండా, ఈ సద్గురువులు రచించి మనకి సద్గురువు దొరికితే ఇందాకే చెప్పాను అదృష్టం. ఒకవేళ మీకు లేదు అనుకోండి, అప్పుడు ఏం చెప్తుంది అంటే కనుక, ఇప్పుడు సపోజ్ మీరు లలితాదేవిది ఉంది, ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేది ఉంది కదా. ఇదే మీరు నిత్యం చదవాలనుకున్నారు. దీన్ని ఏం చేయాలి? ఒక కాగితం మీద 108 సార్లు రాయాలి. ఈ 108 సార్లు రాశాక ఈ అమ్మవారి పాదాల దగ్గర ఈ కాగితాన్ని పెట్టాలి. మన ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి ఆవిడికి మనం ఎంత మరి గురుదక్షిణ ఇస్తాం కదా,
సో మీరు 10 రూపాయలు ఇస్తారా, 20 రూపాయలు ఇస్తారా, అది ఎంతో కొంత ఆవిడకి ముడుపుగా పెట్టండి. దీన్ని మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా అమ్మవారి గుడిలోనే వేసేయండి. ఓకే. ఆ పేపర్ అప్పుడు అదే ఆ పేపర్తో ఆ పేపర్ వేసేయండి. కూడా అక్కడ ఏదైనా ఒక చెట్టుకి కట్టేయటం కానీ లేకపోతే లేదా హుండీలో అక్కడ వేసేయడం. వేసేయటం, హుండీలో వేసేయటం చేసినా కూడా మీకు ఆవిడ లలితే మీకు గురువుగా భావించి అద్భుతం. ఇచ్చినట్టుగా అవుతుంది. సో అలా అది చేసుకోవచ్చు. అలా చేయొచ్చు. అది మాకు గురువులు లేరండి అని బాధపడద్దు. ఆ, కానీ నేననేది ఏంటంటే ఈ మంత్ర శాస్త్రం గురించి విపులంగా రాసిన వాళ్ళ పుస్తకాలు తీసుకోండి కానీ అటు ప్రతి మంత్రాన్ని చేసి అంటే ఒక్కోసారి కొంతవరకు ఇబ్బంది అనేది ఉంటుంది. ఉంటుంది. కానీ ఏదైనా సరే ఇందాక చెప్పిన ఈ ముఖ్యంగా కుత్తాలం వారు రచించిన పుస్తకాలు కానీ తర్వాత గతంలో కూడా చెప్పాను మధుసూదన సరస్వతి అని ఉంటారు, ఆయన రచించిన పుస్తకాలు కానీ ఇలా పెద్దవాళ్ళు ఇప్పుడైతే రమ్యానంద భారతి గారు కూడా రాస్తున్నారు పుస్తకాలు. ఆయన మన పూర్తిగా కుత్తాలం పీఠాధిపతి యొక్క శిష్యరికంలో ఉన్నటువంటి ఉంది. అంత క్రితం వాళ్ళు చెప్పుకున్న దాన్ని బట్టి పూర్వజన్మలో వాళ్ళిద్దరికి కూడా ఏదో రకమైన సంబంధం ఉంది మన వీరికి ఆరికి. సో అందుకే ఆవిడ పూర్తిగా ఆయన యొక్క ప్రభావం మీదే ఉన్నట్టుగా ఉంటుంది కనుక ఆవిడ రచించిన ఏదైనా సరే కొంతవరకు నిష్ణాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళవి వాళ్ళ follow ద్వారా చేయడం. మనం తీసుకోవటం అనేది లేదు. వాళ్ళ పరంపరలో వచ్చి వాళ్ళు అంటే ఇప్పుడు నాకు ఒకసారి మనకి ఇచ్చారు ఈయన కుత్తాలం పీఠాధిపతి అనుకోండి సపోజ్, అదే మంత్రాన్ని నేను మీకు మళ్ళీ ఆయన ఎలా ఇచ్చారు మీకు నేను ఇవ్వగలను కదా. అవును, ఎందుకంటే సాధన చేసిన ఇది ఉంది కదా. రైట్. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈయనైతే కనుక కుత్తాలం పీఠాధిపతి గారు ఖచ్చితంగా పూర్తిగా ఒక పద్ధతిలోనే చెప్పడం. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక మంత్రం ఇచ్చారు అనుకోండి, ఆ మంత్రం ఆయన మినిమం 1,00,000 అంటారు చేయాల్సిందే. 1,00,000 సార్లు ఏముంది అది. ఇప్పుడు ఓం అయిన శ్రీమాత్ర అనేది రోజుకి ఈజీగా మీరు ఒక గంట కూర్చుంటే కనీసం 1000 వెళ్ళిపోతుంది ఈజీగా 100 రోజుల్లో 100 రోజులు కదా. సో అలాంటి తేలికైన పద్ధతిలో ఉండే మంత్రాలు ఎంచుకోండి. మరీ పెద్ద పెద్ద ప్రత్యంగా అంటే అది చాలా పెద్ద మంత్రం ఉంటుంది. అలాగే ఇదే వారాహిలో మీకు 210 అక్షరాలు ఉన్న మంత్రం కూడా ఉంది. సో మరి అలాంటి పెద్ద పెద్ద వాటి జోలికి వెళ్ళకపోయినా ఇలా సింపుల్గా ఉండే మీకు ఈజీగా వచ్చేసిన ఏమవుతుంది, తొందరగా మంత్రం కదులుతుంది. అలాగని మంత్రం ఏమన్నారంటే ఆయన మనకి 3 పద్ధతులు ఉంటాయి. అంటే మంత్రం ఎప్పుడు కూడా ఒకటి బిగ్గరగా చదవకూడదు, లోపల చదువుకో. ఈ లోపల చదివేది కూడా అంటే పెదాలు కలపకుండా చదవటం అనేది. అందుకని ఇక్కడ మానసికంగా పెదాలు కలపకుండా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేది అయితే అది ఉత్తమం. సో కొంతవరకు పెదాలు కలిపి ఓం నమ శివాయ అంటే అది మధ్యమం. ఓం నమ శివాయ అంటే ఏదైనప్పటికీ కూడా ఈ ఒక మంత్రం కానీ ఏదైనా కానీ కేవలం సామూహికంగా చేసినప్పుడు మాత్రమే దాన్ని బిగ్గరగా చేయటం అనేది తప్ప వ్యక్తిగత సాధనలో ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మానసిక వాచ అయితే మీకు తొందరగా ఫలిస్తుంది. సో అలా ఆ రకమైన పద్ధతులు తెలుసుకుని చేస్తే కనుక తప్పకుండా మంత్రాలు అన్నవి అయితే గ్యారంటీగా పనిచేయటం అనేది ఉంటుంది. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే నా అనుభవం వరకు మనం ఏదైనా సరే ఒక 90 రోజులు 100 రోజుల్లో చేస్తాం కదా, ఆ 90-100 రోజుల్లో ఒక్కోసారి పని చేయకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక 2-3 నెలలు అటు ఇటుగా కూడా దాని యొక్క ఫలితం మనకి ఎంతో కొంత అందటం అనేది అయితే నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. అందుకని ఇవాళ చేసేసి ఇవాళే రావాలి అంటే అసత్య ప్రదర్శన చేయగానే గర్భం వచ్చిందా లేదా అనుకుంటే నేనేం చేయలేను. సో కొంతవరకు కష్టపడాలి, కష్టపడి సాధన చేస్తే ఖచ్చితంగా చింతకాయలు రాలో కానీ చింతలు పోతాయి. అలా పోవాలనే ఈ ప్రశ్న అడిగాను నేను. డెఫినెట్ గా ఉన్నటువంటి అపోహల నుంచి బయటపడాలి, ఎలా చేసుకోవాలి, గురువు లేరు, ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి, అన్నిటికీ చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడైతే 1,00,000 ఉంటుందో ఆ 1,00,000 తర్వాత మళ్ళీ వారికి పురస్చరణ చేయడం అనేది, తర్వాత చేయగలిగే అవకాశం ఉంటుంది, హోమాలు చేయించడం అనేది ఇలా అన్నీ ఉంటాయి. సో అవన్నీ ఒక పద్ధతి. అలా కాకపోయినా అవి ఏం పాటించకపోయినా కూడా మనం నిత్యం ఒక పద్ధతిలో ఒక నియమిత సంఖ్యలో అంటే 1,00,000 అనేది 1,00,000 మీకు అవ్వలేదు అనుకో, ప్రతిరోజు ఒక నియమిత సంఖ్య పెట్టుకోండి, 108 అనేది అది ఖచ్చితంగా మీకు ఒక 5-6 నెలలకైనా తప్పకుండా పనిచేస్తుంది. ఆ రకంగా మీరు మంత్రాలు అనేది చాలా శక్తివంతమైనవి, అందులో అయితే ఆక్షేపం లేదు. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇది కావాల్సినటువంటి ఒక మంచి టాపిక్, డెఫినెట్ గా ఇది యూజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నమస్తే.